ప్రపంచంలోనే పాము కాట వల్ల జరిగే మరణాలు ఎక్కువగా మన భారతదేశంలోనే ఉన్నాయి. ఏటా 50,000 మంది రైతులు ఈ పాము కాటు వల్ల చనిపోతున్నారు. మన భారతదేశంలో ఎక్కువగా విషపూరితమైన పాములు ఉండేది నాగుపాము, కట్లపాము, రక్తపింజరి. ఈ 3 విషపూరితమైన పాములకు యాంటీడోస్ లేదా అంటే ఉంది. దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే ఈ 3 పాముల నుంచి విషం సేకరించి గుర్రానికి ఎక్కిస్తారు. ఆ గుర్రం శరీరం ఈ విషానికి వ్యతిరేకంగా పనిచేసి యాంటీబాడీస్ అనే యాంటీడోస్ తయారు చేస్తుంది. దీన్ని వయాస్లో భద్రపరుస్తారు. ఈ వయాస్ ఒక్కొక్కటి 300 రూపాయలు ఉంటుంది. అయితే యాంటీడోస్ ఉన్నా కూడా ఎందుకు ఇంతమంది రైతుల ప్రాణాలు పోతున్నాయి? దీనికి కారణాలు 3 ఉన్నాయి. మొదటిది నిర్లక్ష్యం. మనం పొలంలో ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా కుడితే అది ముళ్ళు కుచ్చుకుందనో లేదా ఏదైనా పురుగు కరిచిందనో అని నిర్లక్ష్యం చేస్తాము. 2, పాము కాటు వేసిందని మనకు తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. అలా కాకుండా నాటు వైద్యం అని చెప్పి సమయం వృధా చేయకండి. ఇది ఇంకా ప్రమాదం. ఎందుకంటే పాము కరిచిన మొదటి గంట చాలా ముఖ్యం. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఈ గంటలోపు మన బాడీకి యాంటీడోస్ పడాలి. ఇక 3వది భయం. పాము కరిచిందని తెలిసిన వెంటనే చాలామంది భయపడి పరిగెత్తుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలా పరిగెత్తడం వల్ల గంటలో ఎక్కాల్సిన విషయం 15 నిమిషాల్లో ఎక్కుతుంది. కాబట్టి పాము కరిస్తే నిర్లక్ష్యం చేయకండి, భయపడకండి, వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి.